హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ రథసప్తమి పండుగ శుభాకాంక్షలతో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. సప్తమి రోజు మన ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానికి ఎంతో ప్రీతికరమైన చిక్కుడుకాయల రథం ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన వస్తువులు ఈ వస్తువులతోనే ఎందుకు చేయాలి, ఇష్టత ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఏమి వస్తువులు కావాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఎర్రటి పువ్వులు కొన్ని మరియు 7 చిక్కుడుకాయలు, ఒక జిల్లేడు పువ్వు, ఇది ఆప్షన్ అండి. అన్నీ కూడా 7 రేగి పండ్లు, కుంకుమ, పసుపు, బియ్యపిండి, టూత్ పిక్స్, జిల్లేడి ఆకులు మరియు చుక్కుడు ఆకులు, ఒక చిన్న ప్లేటు, 1 రూపాయి కాయిన్ అండి కావలసిన వస్తువులు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ముందుగా 2 చిక్కుడుకాయలు తీసుకోండి. ఇలా పడుకోబెట్టినట్టుగా తీసుకోవాలి. కింద బేస్ అయితే మాత్రం కొంచెం లావుగా ఉన్నాయి, అంటే ఇత్తులు ఎక్కువగా ఉన్నాయి తీసుకోండి. ఇలా కూడా నిలువుగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. కింద బేస్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే నేను ఈ విధంగా పడుకోబెట్టి చిక్కుడుకాయలని ఇలా చేసినాను, ఎందుకంటే కింద సపోర్ట్గా బాగుంటుంది అని. అది మీ ఆప్షన్, అలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. అటు ఇటు 2 వైపులా కూడా 2 టూత్ పిక్స్ గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత పైన 4 వైపులా కూడా 4 గుచ్చుకోవాలి. అవి ఏంటంటే సూదిలాగా పైకి ఉంటుంది కదండి, అవి పైకి పెట్టుకుంటే పైన మళ్ళీ మనం గుచ్చడానికి ఈజీగా ఉంటుంది. టూత్ పిక్స్ అనేది ఆప్షను. చీపురు పుల్లలు కొత్తవి ఉంటే మాత్రం వాటితోటి చేసుకోవచ్చు. అది లేని పక్షంలోనే మనం ఈ టూత్ పిక్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు సైడ్ని పెట్టుకొని మళ్ళీ 2 చిక్కుడుకాయలతోటి ఈ విధంగా చేసుకోవాలి. మనము అన్నీ 7 వాడతాము అనే దాంట్లో అంతరార్థం ఏమిటంటే, ఈరోజు సూర్య భగవానుడు 7 అశ్వాలతో కూడిన రథాన్ని ఎక్కి వస్తాడని, అందుకే రథానికి అన్నీ 7 వాడతారు. ఈరోజు ఈ వస్తువులతోనే ఎందుకు చేయాలి అంటే, ఈరోజు సూర్యకిరణాల ప్రభావం ఎక్కువగా చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు, రేగి పండ్లు, జిల్లేడు మీద ఉంటుందని, అందుకే ఇలా వీటితోటి చేయాలని మన పెద్దలు చెప్తారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద వాటికి ఈ పైన రోడ్డు కూడా గుచ్చుకోవాలి. ఆ గుచ్చుకునేటప్పుడే మనము కొంచెం పైకి గుచ్చుకుంటే ఆ తర్వాత మనం పెట్టుకోవడానికి ఇంకో టూత్ పిక్ వాడుకోకుండా ఈజీగా ఉంటుంది కూడా. ఈ రథాన్ని చేసేటప్పుడు ఓన్లీ అట్లా పెట్టామనే కాకుండా ఎంతో వైభవంగా చేయాలని మనకి రథసప్తమి వ్రత కథలోనే చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూర్యబింబాన్ని ప్రతిబింబించే విధంగా ఎరుపు వర్ణంతో ఉండాలని, అందుకే ఎరుపు పువ్వులతోటి ఉపయోగించాలని, జిల్లేడు ఇవన్నీ ఉపయోగించి ఎంతో వైభవంగా చేయాలి అని మనకు ఆ వ్రత కథలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా 3 తీసుకొని టూత్ పిక్ని హాఫ్ చేసుకొని 3 ఏంటంటే 2 ఒకలాగా ముందు వైపుది కొంచెం అలా పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా 3 టూత్ పిక్తో గుచ్చుకొని వెనక 2 అయితే మనకు ఆల్రెడీ వెనక వైపు కొంచెం ఉంటుంది కదా, వాటికి గుచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందు వైపు కూడా గుచ్చుకుంటే చూశారు కదా ఎంత ఈజీగానే చేసుకోవచ్చు. చిక్కుడుకాయ రథాన్ని ఇంకా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఇంకో వీడియో చేసింది ఉంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. పక్కన పెట్టుకొని ప్లేట్ మీద మనం అష్టదళ పద్మం వేసుకొని తయారు చేసుకోవాలి. సూర్య భగవానుడు ఏకచక్రాధిపతి. సూర్య భగవాని రథానికి మాత్రమే 1 చక్రము ఉంటుంది. అలాగే మనకి ఈ కాలంలో చిక్కుడు విశేషంగా లభిస్తుంది. సూర్య రథము మనకి 1 చక్రంతో ఉంటుంది. అట్లాగే చిక్కుడు గింజ కూడా 1 తీగలాగా ఉండి ఇల్లంతా వ్యాపిస్తుంది. నేలబారుగా వెళ్ళే తీగ, ఇంటిపైన మొత్తం పాకేటటువంటి తీగ. 1 తీగతోనే మనకి ఇల్లంతా వ్యాపించి మనకి నిండుగా కాయలు కూడా వస్తాయి. అందుకే చిక్కుడు ఉపయోగించాలి అని చెప్తారు. ఈ కాలంలో మనకి చిక్కుడు చాలా విశేషంగా కూడా లభిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా కూడా ఎక్కడ పడితే అక్కడ చిక్కుడు దొరుకుతుంది. ఒకవేళ మ్యాక్సిమం చిక్కుడు దొరకని పక్షంలో మాత్రం మనము బీన్స్ ఉంటాయి కదండి, దాని బదులు వాడుకోవచ్చట. అంటే అది ఆప్షన్ మాత్రమే. జిల్లేడు ఆకులు కూడా 7 పరుచుకొని వాటికి కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. మరియు చిక్కుడు కాయల్ని కూడా మనము చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. భోగి పండ్లను కూడా మనము అర్కఫలం అని కూడా అంటారండి. అర్కుడు అంటే సూర్య భగవానుడు, అందుకే భోగి పళ్ళు కూడా సూర్య భగవానికి ఎంతో ప్రీతికరం. 7 ఆకునకు కూడా అర్కపత్రం అని పేరు, సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టము. ఆ సూర్య భగవానికి ఎంతో ప్రీతికరమైన ఈ వస్తువులతోటి రథం చేసి పెట్టాలి, ఈ విధంగా అలంకరించి పెట్టాలి అని మన పురాణాలు పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా ఈరోజు చిక్కుడుకాయ రథం చేసి పూజ చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అందులో ఈ వాడకంలో ఉన్న విశేషం ఏంటంటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
ఈ విధంగా అలంకరించుకున్నాక మధ్యలో మనము బౌల్ పెట్టుకొని రూపాయి కాన్ని సూర్య భగవాన్గా భావించి మనము గంధము బొట్టు పెట్టుకొని ఇప్పుడు 7 రేగి పళ్ళతోటి అలంకరించుకోవాలి. ఆ తర్వాత పువ్వులు, ఎర్రటి పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఎందుకంటే సూర్య భగవానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. పైన వచ్చేసి ఒక చిక్కుడు ఆకు కూడా పెట్టుకోవాలి. మీకు చిక్కుడు ఆకు దొరకని పక్షంలో మనకి రేగి ఆకులు ఎక్కడైనా దొరుకుతాయి, అవి అయినా పెట్టుకోవచ్చు. మనకి జిల్లేడు ఆకులు అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అండి. ఈ విధంగా చిక్కుడుకాయ రథం తయారు చేసుకొని ఇప్పుడు రథం ముగ్గు వేసుకొని మనకి ఎండ అంటే సూర్యకిరణాలు పడే దగ్గర రథం ముగ్గు వేసుకొని మధ్యలో ఈ ప్లేటు పెట్టుకొని మనము ఆ సూర్య భగవానికి పూజ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎంత ఈజీగా అందంగా చిక్కుడుకాయల రథం తయారు చేసుకోవచ్చో అలానే చేయాలని కాదు ఫ్రెండ్స్. మీ శక్తి కొలిది మనకు దొరికే వస్తువుల్ని బట్టి మనం చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. రథసప్తమి రోజు సూర్య భగవానికి ఎంతో ప్రీతికరమైన చిక్కుడుకాయల రథం తయారు చేసుకొని ఆ సూర్య భగవాన్ అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.